రెండు ముక్కలో చెప్తా. 6 సంవత్సరాల గ్యాప్ వచ్చినట్టుంది. సోలోగా వచ్చే సినిమా. త్రిబుల్ ఆర్ 5 సంవత్సరాలు అయింది కదా. 3 క్యారెక్టర్లు అంటే 3 సినిమాల అంత కడుపు నింపేశాడు చెప్పాలంటే. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు 2 తర్వాత చాలా కసిగా తీసినట్టు, చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షార్ట్ లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా మందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్ తో చూడకపోయినా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు, అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా క్లియర్ గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనేది రివీల్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ, ఇవన్నీ విజువల్ గా చూస్తే చాలా క్రౌడ్, అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది. మనం నిన్న చూసాం, మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచి పెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పారు. క్లైమాక్స్ లో దిగుతాడు కత్తి పెట్టుకుని. అంటే యాక్చువల్ గా ఎవరైనా మామూలుగా దిగుతారు. మనం చాలా హెలికాప్టర్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్ తో, ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటేంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 డాకూబాయ్ ఆయన దబిడి దిబిడి అనమాట, ఆయన చేస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో అదే బాగా ఆనందంగా ఉంది. ఏంటంటే చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటా పోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో చరణ్ అన్న లుక్స్ వేరియేషన్స్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను, ప్రతి డాన్స్ లోను. ఆ కొన్ని యాక్టింగ్ సీన్ లో చిరంజీవి గారు లుక్ క్లియర్ గా కనబడుతుంది. అంతకు ముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్ లో కనబడిపోతున్నారు. డాన్స్ లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా లేదు. శంకర్ గారిని ట్రోల్ చేశారు కదా, భారతీయ 2 ఫ్లాప్ అవుతుంది అనేసి. సినిమాతో కంబ్యాక్ శంకర్ గారు అక్క 10వ తారీఖు చెప్తామండి కరెక్ట్ గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్తాము. ఇప్పుడు మనం ₹1 అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాము. సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. ఎంతవరకు కనపడతారో మనం 10వ తారీఖు బ్రేక్ చేస్తుందా, పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం. అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటది. సో ఆ సినిమా లాగే కలెక్షన్స్ వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి, సూసైడ్ చేసుకొని. సో మామూలు టికెట్ రేట్లు పెట్టి ఎస్ఏజ్ ఆయన మనం చెప్పక్కర్లేదండి. ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా, ఆయన చిన్న డైలాగ్ కూడా ఎన్ని వేరియేషన్ తో చెప్తే బాగుంటది అనేది అంత డెడికేషన్ గా చేశారు. రెండు ముక్కలో చెప్తా. 6 సంవత్సరాల గ్యాప్ వచ్చినట్టుంది. సోలోగా వచ్చే సినిమా. త్రిబుల్ ఆర్ 5 సంవత్సరాలు అయింది కదా. 3 క్యారెక్టర్లు అంటే 3 సినిమాల అంత కడుపు నింపేశాడు చెప్పాలంటే. చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అక్కడ ప్రతి సీను శంకర్ గారు భారతీయుడు 2 తర్వాత చాలా కసిగా తీసినట్టు, చాలా మామూలుగా అయితే లేదు. అండ్ యాక్టింగ్ అయితే మాత్రం ఆ షార్ట్ లో తెలిసిపోతుందండి. ఈ సినిమా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. చాలా మందికి అంటే పిఠాపురం తాలూకా వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది, వేరే తాలూకా వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మనం ఆ మైండ్ తో చూడకపోయినా క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే క్లియర్ పాలిటిక్స్ ఇది సినిమా అండ్ యాక్షన్ సినిమా. సో 3 క్యారెక్టర్లు, అందులో పంచి కట్టుకునే క్యారెక్టర్ కొన్ని షార్ట్లు చూస్తుంటే అనిపించింది ఏంటంటే ఏదో ఉండబోతుంది దాచారు. సో బాగా పబ్లిక్ చేసేసింది ఏంటంటే యంగ్ క్యారెక్టర్ అండ్ కొన్ని ఫైట్ సీన్లు ఉన్నాయి కదా, అవి అయితే మామూలుగా క్లియర్ గా ఒక స్టూడెంట్ క్యారెక్టర్ అనేది రివీల్ అయిపోతుంది, మనకు అర్థమైపోతుంది. కానీ ఆ పంచి కట్టుకునే క్యారెక్టర్ కానీ, ఆ రాజమండ్రి బ్రిడ్జి దగ్గర మీటింగ్ సీన్లు కానీ, ఇవన్నీ విజువల్ గా చూస్తే చాలా క్రౌడ్, అంటే శంకర్ గారు అంటేనే క్రౌడ్. సో ఆ సాంగ్స్ అండ్ హీరోయిన్ అండ్ అంజలి గారి క్యారెక్టర్ ఏదో చిన్నది ఏదో ఉంటుంది. మనం నిన్న చూసాం, మనం దిల్ రాజు గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్ దాచి పెట్టాము. చాలా బ్రహ్మాండంగా ఉంటది. లాస్ట్ ఎమోషనల్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పారు. క్లైమాక్స్ లో దిగుతాడు కత్తి పెట్టుకుని. అంటే యాక్చువల్ గా ఎవరైనా మామూలుగా దిగుతారు. మనం చాలా హెలికాప్టర్ సీన్లు, ఎలివేషన్ సీన్లు చూసాము. ఒక మంచి డ్రెస్ తో, ఈయనేంటి ఒక బనేలు ఒక కత్తితో దిగాడంటే అది ఏదో గట్టిగా ఉండబోతుంది అనుకుంటా. సో ఒకటేంటంటే ప్రతి సినిమా చాలా బాగుండాలని కోరుకుంటాం. 10వ తారీఖున వస్తుంది ఈ సినిమా. 12 డాకూబాయ్ ఆయన దబిడి దిబిడి అనమాట, ఆయన చేస్తున్నాడు, మామూలుగా ఉండదు. సో అదే బాగా ఆనందంగా ఉంది.
చిరంజీవి గారు అండ్ బాలకృష్ణ గారు ప్రతి సంక్రాంతికి పోటా పోటీలుగా ఉండేది. ఇప్పుడు రామ్ చరణ్ గారు అండ్ బాలకృష్ణ గారు. కానీ ఇక్కడ గొప్ప ఏంటంటే ఈ వయసులో కూడా బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారితో పోటీ పడుతున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. సో చరణ్ అన్న లుక్స్ వేరియేషన్స్ చిరంజీవి గారు కనబడిపోతున్నారు ప్రతి సాంగ్ లోను, ప్రతి డాన్స్ లోను. కొన్ని యాక్టింగ్ సీన్ లో చిరంజీవి గారు లుక్ క్లియర్ గా కనబడుతుంది. అంతకు ముందు కొంచెం రామ్ చరణ్ గారిలా కనిపించారు, కానీ ఇప్పుడు చిరంజీవి గారు ఆ ఫ్రేమ్ లో కనబడిపోతున్నారు. డాన్స్ లో అయితే మాత్రం హీరోయిన్ హీరో ఇద్దరు కూడా అసలు మామూలుగా లేదు. శంకర్ గారిని ట్రోల్ చేశారు కదా, భారతీ 2 ఫ్లాప్ అవుతుంది అనేసి. ఈ సినిమాతో కంబ్యాక్ శంకర్ గారు అక్క 10వ తారీఖు చెప్తామండి కరెక్ట్ గా. నిజంగా ఒక్కొక్కరికి కరెక్ట్ గా చెప్తాము. ఇప్పుడు మనం ₹1 అప్పు తీసుకుంటే వడ్డీతో సహా ఇచ్చేస్తున్నాం కదా. సో ప్రతి మాట ప్రతి విషయం కూడా వడ్డీతో సహా ఇచ్చేద్దాము. సో ఈ సినిమా దిల్ రాజు గారు ఒకటే చెప్పారు, చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు కనపడతారు అని చెప్పారు కదా. ఎంతవరకు కనపడతారో మనం 10వ తారీఖు బ్రేక్ చేస్తుందా? పుష్ప రికార్డులు బ్రేక్ చేద్దాం అంటే ఇక ఏ సినిమాకు ఉండే స్కోప్ ఆ సినిమాకు ఉంటది. సో ఆ సినిమా లాగే కలెక్షన్స్ వర్షం కురిచాలి. కొంతమంది చాలా మంది అంటున్నారు 50,000 కోట్లు 100 కోట్లు అంటే టికెట్ 40,000 పెట్టాలన్నమాట. అయితే అంటే అప్పులు చేసి చచ్చిపోవాలి సూసైడ్ చేసుకొని. సో మామూలు టికెట్లు రేట్లు పెట్టి ఎస్ఏజూ ఆయన మనం చెప్పక్కర్లేదండి. ఆయన మీకు శంకర్ గారు చెప్పారు కదా, ఆయన చిన్న డైలాగ్ కూడా ఎన్ని వేరియేషన్ తో చెప్తే బాగుంటది అనేది అంత డెడికేషన్ గా చేశారు. 2 ముక్కలో చెప్తా. 6 సంవత్సరాలు ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఎన్నో కాదు, ఒక 3 సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి. ఆ సినిమాలు మీ అందరికి తెలిసిందే. ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజు, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మాదిరిగా వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్ ఈ 3 సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను. ఇంకా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా, నేను చెప్పిన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను గత 10 రోజులుగా చెప్తా ఉన్నా. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు వస్తుందని చెప్పా. ఈసారి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్తున్నా. గ్యారెంటీగా వస్తుంది. ఎందుకంటే మనం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చూసుకున్నట్టయితే ఆడియో ఫంక్షన్లో చెప్పారన్నమాట క్లారిటీగా టికెట్ల విషయం మీద. దిల్ రాజు గారు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చెప్పడం, అలాగే ఏపీలో అందరూ ఎవరు నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్ల వాళ్ళు అందరూ, ఆఖరికి సినిమాటోగ్రఫీ మంత్రులు అందరూ కూడా చెప్పారు క్లారిటీగా ఏమని, ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని. కాబట్టి ఈ సినిమాలు ఖచ్చితంగా ఆడిస్తాము. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారు. దాంట్లో నేను కూడా కోరుకున్నా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా, నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఈ గ్లోబల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎలా వస్తాయని కూడా చెప్పే ఏమని, ఒక 4 నెలలు 5 నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తుందని చెప్పిన. ఇంకా అది ఆడిస్తారో ఇంకా దాన్ని ఇంకా ఆపేస్తారో ఇంకా మీ ఇష్టం. అయితే నేనైతే ఆడిస్తేనే వస్తానని చెప్పిన. పైగా రాత్రి కూడా అంటే కొంతమంది అటాక్ అనమాట, అంటే దాని గురించి మాట్లాడకని. కాబట్టి నేనేదో ఫ్యాన్ని, నేను అభిమానంతో చెప్తున్నా. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను ఫ్యాన్ అవ్వడం వల్ల ఇది చెప్పిన ఏమని, సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే. అవును, కొట్టడానికి కదా వచ్చారు. అయితే వచ్చారు, రకరకాల మాట్లాడారు. ఇవన్నీ ఏందంటే ఇది కరెక్ట్ కాదు. ఇది నేనేం గెలవలా, నేనేం చేయలే. రాని ఈసారి అదే రాని, మళ్ళీ రాని. ఎంతమంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చనన్నమాట. నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను, అంతేగాని నాకెవరో డబ్బులేమి ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా అభిమానంతోనే మాట్లాడుతాను. అదే విధంగా ఏంటంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తున్నా. ఇంకా బాలకృష్ణ డాకు మారా సినిమా, ఇంకా బాలకృష్ణ అయితే దబిడి అన్నాడు అంతే. అబ్బా మామూలుగా లేదు. అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డా కూడా చిన్న పిల్లల్లో చేస్తున్నాడు అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ కాకుండా మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు. ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది. అన్ని సినిమాలు బాగా ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను కాబట్టి ఏంటంటే అతను డ్యాన్స్లు వేసినా, ఫైట్లు చేసినా, ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడడానికి బాగుంటుంది. ఆఖరికి రొమాన్స్ చేసినా కూడా. కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి. అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం. అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం. తర్వాత సంక్రాంతి వినరు ఇంక చెప్పాల్సింది గేమ్ చేంజర్ అంతే. ఇంకా సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చేంజర్ పక్క. నేను మళ్ళీ ఇంకొక నెల తర్వాత వచ్చి అందరితో మాట్లాడతా. ఈ సినిమా కానీ ఆడకపోతే, గేమ్ చేంజర్ సినిమా కానీ ఆడకపోతే సర్లే, ఇంక మా తర్వాత మాట్లాడుకుందాం. ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఎన్నో కాదు, ఒక 3 సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి. ఆ సినిమాలు మీ అందరికి తెలిసిందే. ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజు, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మాదిరిగా వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్ ఈ 3 సినిమాలు హిట్ అవ్వాలని నేనైతే కోరుకున్నాను. ఇంకా ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా,
నేను చెప్పిన గేమ్ చేంజర్ సినిమా గురించి నేను గత 10 రోజులుగా చెప్తా ఉన్నా. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు వస్తుందని చెప్పా. ఈసారి 50,000 కోట్లు కాదు, 1,00,000 కోట్లు కూడా వస్తుందని చెప్తున్నా. గ్యారెంటీగా వస్తుంది. ఎందుకంటే మనం మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చూసుకున్నట్టయితే ఆడియో ఫంక్షన్లో చెప్పారన్నమాట క్లారిటీగా టికెట్ల విషయం మీద. దిల్ రాజు గారు మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారు దానికి ఓకే చెప్పడం, అలాగే ఏపీలో అందరూ ఎవరు నిర్మాతలు, ప్రొడ్యూసర్లు, సినిమా థియేటర్ల వాళ్ళు అందరూ, ఆఖరికి సినిమాటోగ్రఫీ మంత్రులు అందరూ కూడా చెప్పారు క్లారిటీగా ఏమని, ఈ సినిమాలు ఇలాంటి సినిమాలు బాగా ఆడాలని. కాబట్టి ఈ సినిమాలు ఖచ్చితంగా ఆడిస్తాము. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలని అందరూ కోరుకున్నారు. దాంట్లో నేను కూడా కోరుకున్నా. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే గేమ్ చేంజర్ సినిమా. నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ ఒక గ్లోబల్ స్టార్ అయినా కాబట్టి ఈ గ్లోబల్లో ఖచ్చితంగా ఆ సినిమాకి 1,00,000 కోట్లు వస్తాయి. ఎలా వస్తాయని కూడా చెప్పే ఏమని, ఒక 4 నెలలు 5 నెలలు ఆ సినిమా ఆడిస్తేనే వస్తుందని చెప్పిన. ఇంకా అది ఆడిస్తారో ఇంకా దాన్ని ఇంకా ఆపేస్తారో ఇంకా మీ ఇష్టం. అయితే నేనైతే ఆడిస్తేనే వస్తానని చెప్పిన. పైగా రాత్రి కూడా అంటే కొంతమంది అటాక్ అనమాట, అంటే దాని గురించి మాట్లాడకని. కాబట్టి నేనేదో ఫ్యాన్ని, నేను అభిమానంతో చెప్తున్నా. నేను రామ్ చరణ్ పెద్ద ఫ్యాన్. నేను ఫ్యాన్ అవడం వల్ల ఇది చెప్పిన ఏమని, సినిమా ఆడాలని పబ్లిసిటీ చేసి అంతే. అవును, కొట్టడానికి కదా వచ్చారు. అయితే వచ్చారు, రకరకాల మాట్లాడారు. ఇవన్నీ ఏందంటే ఇది కరెక్ట్ కాదు. ఇది నేనేం గెలవలా, నేనేం చేయలే. రాణి ఈసారి అదే రాణి, మళ్ళీ రాణి. ఎంతమంది వచ్చి కొట్టినా నేను మాత్రం మాట అయితే మార్చనమాట. నేను ఆ సినిమా ఆడాలని అభిమానంతో చెప్తాను, అంతేగాని నాకెవరో డబ్బులేం ఇవ్వలేదు. కాబట్టి ఇదంతా అభిమానంతోనే మాట్లాడుతాను. అదే విధంగా ఏంటంటే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలని చెప్తున్నాను. ఇంకా బాలకృష్ణ డాకు మారా సినిమా, ఇంకా బాలకృష్ణ అయితే దబిడి అన్నాడు అంతే. ఆ అబ్బా మామూలుగా లేదు. అంటే ఆయనకి వయసు కాస్త ఎక్కువ పడ్డా కూడా చిన్న పిల్లల్లో చేస్తున్నాడు అనమాట. అదైతే చాలా బాగుంది. ఇంకా వెంకటేష్ అయితే ఇంకా కామెడీ కాకుండా మరి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెంకటేష్ సినిమా చూస్తారు. ఆ సినిమా కూడా బాగా ఆడుతుంది. అన్ని సినిమాలు బాగా ఆడతాయి. కానీ గేమ్ చేంజర్ సినిమా కాస్త ఆయన ఒక స్టార్ హీరో కాబట్టి ఆయన కొద్దిగా యంగ్ మ్యాను కాబట్టి ఏంటంటే అతను డ్యాన్స్లు వేసినా, ఫైట్లు చేసినా, ఏదైనా యాక్టింగ్ చేసినా కాస్త చూడడానికి బాగుంటుంది. ఆఖరికి రొమాన్స్ చేసినా కూడా. కాబట్టి ఏంటంటే ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి. అన్ని సినిమాలు అందరం ఆదరిద్దాం. అన్ని సినిమాలకి మనం అందరం వెళదాం. తర్వాత సంక్రాంతి వినరు ఇంక చెప్పాల్సింది గేమ్ చేంజర్ అంతే. ఇంకా సంక్రాంతికి ఖచ్చితంగా గేమ్ చేంజర్ పక్క. నేను మళ్ళీ ఇంకొక నెల తర్వాత వచ్చి అందరితో మాట్లాడతా. ఈ సినిమా కానీ ఆడకపోతే, గేమ్ చేంజర్ సినిమా కానీ ఆడకపోతే సర్లే, ఇంక మా తర్వాత మాట్లాడుకుందాం. ఈ సంక్రాంతికి ఎన్నో సినిమాలు వస్తున్నాయి. అంటే ఎన్నో కాదు, ఒక 3 సినిమాలు పెద్ద హీరోలు అయితే వస్తున్నాయి. ఆ సినిమాలు మీ అందరికి తెలిసిందే. ఒకటి ఫస్ట్ గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజు, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ఈ మాదిరిగా వెంకటేష్ వెల్వెట్ లో ట్రై చేశారు. కొన్నిట్లో వెల్వేషన్స్ లో ఆ అర్థవంతమైన వెళ్ళడం అనేది హైలైట్. సో ఓవరాల్ గా మాత్రం బాలయ్య గారు మాత్రం సంక్రాంతికి మాత్రం సవాల్ ఇచ్చినట్టు చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చాలా బాగుంది. అండ్ మూవీ మాత్రం చాలా బాగుందన్న. మూవీలో ప్లస్ పాయింట్ వచ్చేసి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అక్కడ తర్వాత బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాల మూవీ అంటే డాకు మహారాజ్ అని చెప్పొచ్చు. హీరో ఎలివేషన్ కానీ బాబీ చూపించిన అసలుకి బాబీ మూవీస్ అంటే ఎక్కువగా మనం ఇంటర్వెల్ మిస్ అవ్వకూడదు. మనం చూసాం జైలు కోసం చూసాం, తర్వాత వాల్తేరు వేరే చూసాం, తర్వాత డాకు మహారాజులో అసలు ఇంటర్వెల్ సీన్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పినట్టే అసలుకి ప్రీ ఇంటర్వెల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. చాలా బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా మూవీగా ప్లస్ పాయింట్ చెప్పాలంటే లైక్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మిస్ అవ్వకూడదు. చాలా ఎంజాయ్ చేస్తారు. మెసేజ్ వచ్చేసి ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పొచ్చు అన్న. ఫ్యామిలీ డ్రామా లైక్ అది చూస్తే అర్థమవుతుంది, ఇంకా ఒక పాయింట్ లో చెప్తే అర్థమైపోతుంది. అది అదొక ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బాగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సూపర్ హిట్ పడిందని చెప్పొచ్చు. చెప్పాలంటే సంక్రాంతి విన్నర్ ఇదే అని చెప్పొచ్చు. డార్క్ మహారాజా అనే సినిమా భయ్య ఫస్ట్ హాఫ్ చాలా హైలైట్ గా ఇచ్చారు. డైరెక్షన్ గానీ, అసలు ఇంట్రడక్షన్ గానీ, హీరో ఇంట్రడక్షన్ గానీ, ఫైట్స్ గానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ, ఆర్ఆర్ గానీ, అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్. అసలు దబిడి ఆ సాంగ్ గానీ మామూలుగా థియేటర్ లో చూస్తుంటే ఆ సాంగ్ కూడా వేరే లెవెల్. నేను అదే అనుకున్నా, ఫస్ట్ హాఫ్ చూసిన అబ్బా సంక్రాంతి కొట్టిందయ్యా ఇట్టు బాలయ్య అనుకున్నా.
సెకండ్ హాఫ్ కోసం మాత్రం పండబెట్టిండు సినిమా. అలా ఉంది సినిమా, నిజంగా దారుణం అనుకోవచ్చు. ఎందుకంటే అంత క్రేజీ హీరో, ఒక స్టార్ హీరో అనమాట. నిజంగా ఇప్పుడు ఉన్న యూత్ హీరోల కంటే ఈజ్ ద బెస్ట్ హీరో ఎవరన్నా ఉన్నట్టే తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య. అలాంటి క్రేజ్ ఉన్న బాలయ్యని సెకండ్ హాఫ్ అంత డల్ గా చేయడం అనేది నాకు బాగా నచ్చలేదు, అదొకటి. అలాగే బేబీ డాల్ గారి క్యారెక్టర్ మాత్రం వేరే లెవెల్లో చూపించారు. ఒక యూత్